మనలో చాలా మందికి ఉదయం తొందరగా లేవడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ రోజు ఉదయం తొందరగా లేవడం చాలా అవసరం. ఈ వీడియోలో మనం ఉదయం తొందరగా ఎందుకు లేవాలి, ఎలా లేవాలి, లేవడం వల్ల మనకు కలిగే లాభాలు అన్నీ తెలుసుకుందాం. కాబట్టి చివరి వరకు చూడండి. ఉదయం మనం ఎందుకు లేవాలి? మనిషి రోజు ఉదయం ఎలా మొదలు పెడతాడో అదే రోజు మొత్తం ఎలా గడుస్తుందో నిర్ణయిస్తుంది. ఉదయం లేవడం వల్ల మనకు మన టైం మీద ఒక క్లారిటీ ఉంటుంది. ఉదయం లేవడం వల్ల మనకు ఒక గోల్ ఉంటుంది. మనం ప్రతిరోజు ఉదయం ఎంత టైంకి లేవాలి? మనందరం ఒకే టైంకి లేవాల్సిన అవసరం లేదు. మన లైఫ్ స్టైల్, పని, చదువు మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మీరు రాత్రి 10 గంటల 30 నిమిషాలకి నిద్రపోతే మీకు కనీసం 7 గంటల నిద్ర అవసరం. అంటే ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు మధ్యలో లేవాలి. ఈ విధంగా మీకు సరిపోయే టైంని మీరు ఫిక్స్ చేసుకోవాలి. తొందరగా లేవడం వల్ల లాభాలు: మన మనసు చాలా ఫ్రెష్గా ఉంటుంది. రోజు మొత్తం ఎనర్జెటిక్గా ఉంటుంది. చదువు, పని, ఎక్సర్సైజ్ అన్నీ బాగా చేయగలుగుతాం. మన మీద మనకు సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది. మనం తొందరగా లేవడం ఎలా అలవాటు చేసుకోవాలి? ముందుగా చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవాలి. ఒక్కసారిగా చాలా తొందరగా లేవాలని ట్రై చేయకూడదు. 10 ఫీట్ రూల్: మీరు నిద్ర లేచిన వెంటనే మీ మొబైల్ లేదా అలారం నుంచి కనీసం 10 అడుగులు దూరంగా వెళ్ళాలి. అలా చేస్తే మళ్లీ నిద్రపోయే అవకాశం ఉండదు. హైడ్రేట్ ఇమ్మీడియట్లీ: లేవగానే 1 గ్లాస్ నీళ్లు తాగాలి. ఇది మన శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది. 5 సెకండ్ రూల్: మీకు లేవాలని అనిపించిన వెంటనే 5, 4, 3, 2, 1 అని లెక్కపెట్టి ఆలోచించకుండా వెంటనే లేవాలి. రాత్రి నిద్రపోకముందు మొబైల్ చూడకూడదు. రేపు ఏం చేయాలో ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. ప్రతిరోజు ఉదయాన్నే లేవడం ఎనీ సులువు కాదు. మనిషికి కొత్త అలవాట్లను అలవర్చుకోవాలి అంటే కనీసం 21 రోజుల సమయం పడుతుంది. మొదటి వారం నరకంలా ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకో, నొప్పి లేకుండా గెలుపు లేదు. మీరు కేవలం 21 రోజులు పోరాడితే ఆ తర్వాత అలారం అవసరం లేకుండానే మీరు నిద్రలేస్తారు. మీరు రేపు ఉదయం తొందరగా లేవడానికి సిద్ధమైతే ఐల్ వేక్ ఎర్లీ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.